శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ రామానుజితిభ్యో నమః. జగద్గురు దివ్యదేశ మంగళాశాసన యాత్ర దివ్యదేశాల్లో మొట్టమొదటిగా ముక్తినాథ్ దివ్యదేశ యాత్రను జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన్ వారి ఆధ్వర్యంలో ఈ ఆగస్టు 24 ఉదయం ప్రారంభమైంది. నేపాల్లో ఉన్నటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రములు, నేపాల్లో ఉన్నటువంటి ప్రధాన క్షేత్రాలు దర్శిస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఆ నేపాల్లో ఉండేటువంటి ముక్తినాథ్ క్షేత్రం 100వ దివ్య దేశం అన్నమాట. 100వ దివ్య దేశానికి 100 మందితో ఈ యాత్ర జరుగుతుంది. ఇది ఒక విశేషం. ఈ యాత్రలో ఇది కేవలము దర్శనీయ యాత్ర కాదు, ఆయా క్షేత్రాల్లో ప్రత్యేకమైనటువంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ యాత్రను కొనసాగిస్తారు. ముక్తినాథ క్షేత్రంలో అష్టాక్షరి యాగాన్ని, అలానే నారాయణ ఘాట్ క్షేత్రంలో గోవింద పట్టాభిషేకాన్ని, అలానే జనక్పురిలో సీతా అమ్మవారి కళ్యాణం అయినటువంటి ప్రదేశంలో సీతా కళ్యాణోత్సవాన్ని, ఇట్లా విశేషోత్సవాలన్నీ చేసుకుంటూ క్షేత్రాలన్నింటినీ కూడా రామానుజుల వారి తరపున మంగళాశాసనం చేస్తూ ఆచార్యుల యొక్క మంగళాశాసనాన్ని అందరూ పొందుతూ జగద్గురు దివ్యదేశ మంగళాశాసన యాత్ర, నేపాల్ యాత్ర ప్రారంభమైంది. మిగిలిన విషయాలన్నీ కూడా రేపటి నుంచి కొంచెం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. மண்மிசையோனுகள் தோறும் பிறந்து எங்கள் மாதவனே கண்ணுர நிற்கலம் காணகில்ல